మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం అండి. నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. మోవా శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం అండి. నాకు వీడియోలు జనరల్గా కామెంట్స్ చూసే టైం ఉండదు. సో ఎందుకంటే ఒక్కొక్క వీడియోకి కొన్ని కామెంట్స్ వస్తాయి. దాంట్లో సగానికి సగం కొన్ని పాపం ఎక్కువ మంది మంచి కామెంట్స్ పెట్టి ఎంకరేజింగ్గా పెడతారు. కొంతమంది పరుషంగా మాట్లాడుతూ చేసేవాళ్ళు అఫ్కోర్స్ ఉంటూనే ఉంటారు. ఈ రెండు కాకుండా మూడో కేటగిరీ ఏంటంటే దీని మీద ఈ అంశం మీరు మాట్లాడండి అని చెప్పేసి కొన్ని వస్తుంటాయి. అడపా కేసులు చూస్తుంటాను. అలాంటి వాటిల్లో నాకు ఈ మధ్యన కనిపించింది గురించి మాట్లాడుతున్నా. ఇట్లాంటివి అతను నాకు పర్సనల్ మెసేజ్ పెట్టాడు. యూట్యూబ్లో కాకుండా నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టాడు. అతని పేరు కుండ్రు ప్రసాద్ అనే అతను ఒక మెసేజ్ పెట్టి అతను అడిగిన అంశం ఏంటంటే చాలా ముఖ్యమైన మంచి అంశం గురించి మాట్లాడుతున్నా. ఈకో రిపోర్ట్ ఇచ్చినప్పుడు అది నార్మల్ అబ్నార్మల్ మాకు తెలియట్లేదు సరిగదా. ఎక్కువ కొన్ని మైల్డ్ ఇవి ఉన్నాయి, మైల్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మైల్డ్ టీఆర్ అయ్యో మైల్డ్ అని రాస్తుంటారు. దీంట్లో అసలు అంటే నార్మలా అబ్నార్మలా తెలుసుకోవడం ఎట్లా, ఈ అంశం మీద మాట్లాడండి అని ప్రసాద్ గారు చెప్పారు. సో ప్రసాద్ గారు మీ గురించి ఇప్పుడు గుండె స్కాన్ పేరు, గుండె బలం ఎంత అనేటటువంటి అల్ట్రాసౌండ్ ద్వారా తెలుసుకోవడం. మీరు పొట్టకి అల్ట్రాసౌండ్ చేయించుకుంటారు, కామన్గా చేస్తుంటారు కదా. పొట్టలో నొప్పి వస్తే ఫస్ట్ చేసేది పొట్టకి అల్ట్రాసౌండ్. ఒక ప్రోబ్ పెట్టి పొట్ట అంతా వాళ్ళు చూస్తుంటారు. అది టీవీలో కనిపిస్తూ ఉంటుంది. అది సౌండ్ ద్వారా వచ్చేటటువంటి స్కాన్. అలాంటి స్కానే అల్ట్రాసౌండ్ స్కానే గుండెకి చేస్తే దానికి గుండెకి అల్ట్రాసౌండ్ అంటారు. కానీ దానికి వేరే పేరు పెట్టారు. ఏం పెట్టారు? 2D ఈకో, అంటే 2 డైమెన్షనల్ ఈకో అని పెట్టారు. 3 డైమెన్షనల్ 4 డైమెన్షనల్ కూడా వచ్చాయి. కామన్గా ఇది చీప్గా అందరికీ అవైలబుల్గా ఉంటుంది కాబట్టి 2D ఈకో, 2 డైమెన్షనల్ కార్డియక్ ఈకో కార్డియోగ్రామ్, అంటే గుండెకి చేసేటటువంటి అల్ట్రాసౌండ్ అని. ఇది ప్రతినిత్యం ఎన్నో వేల లక్షల రిపోర్ట్లు జనరేట్ అవుతుంటాయి. చేసేవాళ్ళు వాళ్ళ ప్రజ్ఞాపాఠవాళ్ళని ప్రదర్శించడం కోసం ఏది ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్ వాళ్ళకి తెలియక ఓ చాటి వార్తను రాస్తారు. ఇది కార్డియాలజిస్టులకు అర్థమవుతుంది తప్ప ఫిజిషియన్లు కూడా, అంటే ఎండి జనరల్ మెడిసిన్ చదువుకున్న వాళ్ళు, ఎంబీబీఎస్ వాళ్ళకి అర్థం కాని రీతిలో తన గొప్ప చెప్పుకోవడానికి ఉన్నట్టుగా ఉంటుంది. అది అంటే అనవసరమైన డీటెయిల్స్ ఎక్కువ ఉంటాయి దాంట్లో. దానివల్ల మనం జనాలకి నార్మల్ అబ్నార్మల్గా చెప్పాలి. చాలా ఏళ్ళ క్రితం నేను డిఎం పాస్ అయిన రోజుల్లో కొత్త స్టూడెంట్ని కదా, నాకు చాలా తెలుసు అనుకున్న విధంగా నేను కూడా ఇట్లా ఏదో రాసుకొచ్చేవాడిని. అంత అది లేదు ఇది లేదు ఏవో డీటెయిల్స్ అని రాసుకొచ్చేవాడిని. ఒక డాక్టరు నాకు ఫోన్ చేశాడు. ఆయన, సార్ మీరు చాలా రాశారు, ఒక 5-6 లైన్లు రిపోర్ట్ రాశారు, నాకేం అర్థం కావట్లేదు సార్, ఒక్క మొక్క చెప్పండి, నార్మలా అబ్నార్మలా అన్నాడు. అంటే నార్మల్ సార్ అన్నా. కానీ దాంతో ఆలోచించడం మొదలుపెట్టారు. ఒక డాక్టరు నా పేషెంట్ కూడా ఈ పరీక్ష చేయని పంపించాడు. సో నేను ఏమి రాశాను ఆయనకే అర్థం కానప్పుడు ఆయన పేషెంట్కి ఏం చెప్తారు? అంతా బాగుందని చెప్పచ్చు గాక. సో మనం నా ప్రజ్ఞాపాఠవము, నా గొప్పతనం చెప్పుకోవడానికి కాదు, ప్రాబ్లమ్ని క్లియర్గా పేషెంట్కి కానివ్వండి, పంపించే డాక్టర్కి కానివ్వండి, వాళ్ళకి అర్థమయ్యే రీతిలో రాయాలి అనేటటువంటి నేను నేర్చుకున్నాను. సో ఫస్ట్ నార్మలా అబ్నార్మలా రాయాలి. అబ్నార్మాలిటీస్ ఏమిటో ఇంపార్టెంట్ మాత్రమే రాయాలి. చెట్టభారతాలు రాయాల్సిన అవసరం లేదు. సో 4 వాల్వ్లు ఉన్నాయి హార్ట్లో. మైల్డ్ లీక్ వాల్వ్స్లో సర్వసాధారణం. సో మైట్రల్ వాల్వ్, ట్రైకాస్పిడ్ వాల్వ్, పల్మనరీ వాల్వ్, అయోర్టిక్ వాల్వ్. ఈ నాలుగిట్లో ట్రైకాస్పిడ్ వాల్వ్, పల్మనరీ వాల్వ్, మైట్రల్ వాల్వ్ 3 పేర్లు చెప్పాను. దీంట్లో మైల్డ్ లీక్స్ అనేవి నార్మల్ హార్ట్స్లో ఉంటాయి, సర్వసాధారణంగా అందరికీ ఉంటాయి. అది బాగా లీక్ అవుతుంటే రాయాలి. కానీ ఇప్పుడు ఇంగ్లీష్లో మైల్డ్ అని ఒకటి ఉంది, ట్రివియల్ అని ఒక పదం ఉంది. ట్రివియల్ అంటే మీరు విస్మయించదగ్గ, అలా పట్టించుకోనటువంటి అవసరమే లేదు, చాలా తక్కువ అలాంటప్పుడు రాయడం ఎందుకు? ట్రివియల్ ఎంఆర్, ట్రివియల్ అంటే ట్రివియల్ మైట్రల్ రిగజిటేషన్, ట్రివియల్ అంటే ఆ పదం రాయడం ఎందుకు అక్కడ? ఆ చదివి పేషెంట్లు ఇదేదో నాకు జబ్బు ఉందని చాలామంది నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సార్ ఇదేదో జబ్బులాగా చెప్తున్నారు, ఇదేంటి సార్ అని చెప్పేసి. సో అంటే మనం అతి డీటెయిల్స్ ఇచ్చి మన గొప్పతనం చెప్పుకోవడం గురించి కాదు, కానీ పేషెంట్ని కంగారు పెట్టడం, కన్ఫ్యూజ్ చేయడం అసలు చేయకూడదు అనేటటువంటిది ఈకో చేసే వాళ్ళకి తెలియాలి అని చెప్తున్నాను. సో ఈకో చేసేవాళ్ళు ఈ రోజుల్లో డాక్టర్లు చాలామంది ఉన్నారు, అలాగే టెక్నీషియన్లు కూడా చాలామంది ఉన్నారు. సో ఆ సంతకం పెట్టే డాక్టర్, టెక్నీషియన్ చేయొచ్చు కాక సంతకం పెట్టే డాక్టరు ఏమి రాశారు అనేటటువంటిది మనం పేషెంట్ని అవసరమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చి అనవసరమైన తీసేయాల్సి అవసరం ఎంతైనా ఉంటుంది.
ఇకపోతే ఈకో ఎప్పుడు చూసినప్పుడు ముఖ్యమైనటువంటిది గుండె పంపింగ్ ఎంత ఉంది, గుండె బలం ఎంత ఉన్నది అని. సో గుండె బలాన్ని ఈఎఫ్ అనేటటువంటి ఒక 2 అక్షరాలతో రాస్తారు. ఎజెక్షన్ ఫ్రాక్షన్. గుండె ఎంత పంప్ చేస్తుంది బయటికి అనడానికి. ఈ డీటెయిల్స్ అనవసరం మనకి చెప్తున్నా. ఈఎఫ్ అని గుర్తుపెట్టుకోండి. ఎజెక్షన్ ఫ్రాక్షన్. 55 నుంచి 75 వరకు ఇది నార్మల్. 55 నుంచి 75 వరకు ఇది నార్మల్. 40 కంటే తక్కువ ఉంటే గుండె బలహీనంగా ఉన్నది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన 55, 40. 40 కంటే తక్కువ ఉంటే గుండె వీక్గా ఉంది. 50 అయితే నార్మల్. దీని మధ్యలో నేను నార్మల్ రేంజ్ కింద తీసుకోవచ్చు మీరు. సో అది ఒక్కటి రిఫరల్ డాక్టర్లు, ఫిజిషియన్లు, పేషెంట్లు కూడా ఆ నెంబర్ చూసుకోండి. కింద ఏం రాశారు కూడా పైన ఒక నంబర్లో ఇలా గుండె మెజర్మెంట్స్ ఇస్తారు. దాంట్లో ఈఎఫ్ అని ఒక చోట ఇస్తారు. అది గుండె పంపింగ్ అతి ముఖ్యమైనటువంటిది. అది ఆ ఈఎఫ్ నెంబర్ బట్టి కింద గుండె బాగా పనిచేస్తోంది, వీక్గా ఉంది, కొంచెం వీక్గా ఉంది, చాలా ఎక్కువ వీక్గా ఉంది, ఇట్లాంటివి రాస్తూ ఉంటారు. సో ఆ నెంబర్ మీరు 40 కంటే తగ్గితే గుండె వీక్గా ఉంది అని లెక్క. జనరల్గా మీరు ఈ మాత్రం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో కొన్ని మిగతావి అనవసరమైనటువంటివి మైల్డ్ లీక్స్ ఇట్లాంటివి ఎవరు అంత పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదండి. ఇకపోతే ముఖ్యంగా ఈకో రిపోర్ట్ చూసారనుకోండి, ఆ గుండె పంపింగ్ ఎంత ఉందండి అనేటటువంటిది అడుగుతారు ఫస్ట్. దాని నెంబర్ నేను చెప్పాను, 55 నుండి 75 వరకు నార్మల్. అంతకంటే తక్కువ ఉంటే 45 కంటే తక్కువ ఉంటే కొంచెం వీక్, 40 కంటే తక్కువ ఉంటే బాగా వీక్గా ఉన్నట్టు లెక్క. సో ఈ వాల్వ్స్ బాగా పనిచేస్తాయి. రక్తనాళాలు వేరు, గుండెలో కవాటము అంటారు తెలుగులో, తలుపులు లాంటివి అవి. గుండె 4 గదులు ఉంటాయి, 4 గదుల మధ్యలో ఉండేటటువంటి తలుపులు అది కవాటం అంటారు తెలుగులో. దాంట్లో మైల్డ్ లీక్స్ అనేవి సర్వసాధారణం. సో మైల్డ్ లీక్, ట్రివియల్ లీక్ అంటే వదిలేసేయండి, అసలు జబ్బే కాదు, దాని గురించి అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బీపీ కొంతకాలం 10 ఏళ్ళు బీపీ ఉన్నా, లేకపోతే కొంత వయసు వచ్చిన తర్వాత గుండె కొద్దిగా లావు ఎక్కుతుంది, అది కూడా నార్మల్గా. బీపీకి రియాక్షన్, వయస్సుకి రియాక్షన్ అని చెప్పుకోవచ్చు. దాన్ని లెఫ్ట్ వెంట్రికులర్ హైపర్ట్రోఫీ అంటారు. అది మైల్డ్ హైపర్ట్రోఫీని ఇచ్చాడు అనుకోండి, మీరు దాన్ని పట్టించుకోకల్లా, దాన్ని వదిలేసేయచ్చు. సో ఇంకోటి డయాస్టోలిక్ డిస్ఫంక్షన్ అంటారు, డిడి అని రాస్తుంటారు, లేకపోతే గ్రేడ్ 1 డయాస్టోలిక్ డిస్ఫంక్షన్. ప్రతి ఈకోలో రాస్తారు. డయాస్టోలిక్ డిస్ఫంక్షన్ గుండె కొట్టుకుని అది రిలాక్స్ అవ్వడము కొంచెం స్లోగా అవుతుంది అని అర్థం. ఇది వయసుతో వచ్చేది. సో ఒక 65 వయసు వచ్చిన తర్వాత చాలామందికి గుండె కొంచెం లావెక్కడం, గుండె కొట్టుకోవడంలో బాగా కొట్టుకుంటుంది, కానీ రిలాక్స్ అవ్వడం కొంచెం తక్కువగా రిలాక్స్ అవుతూ ఉంటుంది. ఇది వయసుతో వచ్చింది కదా. గొప్పగా గ్రేడ్ 1 డిస్ఫంక్షన్ అని రాస్తారు. ఆ డిస్ఫంక్షన్ అన్న మాట చూడంగానే పేషెంట్లు అది పరిగెత్తుకొస్తారు, ఇది జబ్బు నుంచి రాశారు సార్, ఏంటి చూడండి. అది చెప్తాను, దీన్ని నార్మల్ అండి, మీరు దీన్ని పూర్తిగా వదిలేసేయచ్చు అని చెప్తా. అలాంటప్పుడు అక్కడ రాయడం ఎందుకు? వయసుతో వచ్చే నార్మల్ ఫైండింగ్ అక్కడ మెన్షన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఈ డాక్టర్ల ఈగోలతో మనం ఎంత చెప్పనే వేస్టే. కాబట్టి పేషెంట్లకు చెప్తాను, గ్రేడ్ 1 డయాస్టోలిక్ డిస్ఫంక్షన్ అండి, సర్వసాధారణం, అది జబ్బు కాదు, దాన్ని వదిలేసేయండి. సో ఇంకా డీటెయిల్స్ చాలా పోని పరిస్థితి, పోన అవసరం లేనటువంటి పరిస్థితి కాబట్టి మిగతా చిన్న ఉంటాయి, వాటిని విస్మరించండి. మీ ఇంకేమైనా ఉంటే మీ డాక్టర్తో క్రాస్ చెక్ చేసుకోండి. సో 2D ఈకోలో సో ప్రసాద్ గారు మీరు అడిగిన దానికి మైల్డ్ ట్రివియల్స్, డయాస్టోలిక్ డిస్ఫంక్షన్లు, చిన్న లీక్స్, ఇవన్నీ సర్వసాధారణం, జబ్బు కాదు, దాన్ని వదిలేసేయచ్చు. నమస్కారం.